తీయండి. మనం నేర్చుకుంటున్న విషయం రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోవలసి వచ్చిన ప్రభు కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా దేవుని వారమై ఉన్నాము. మన జీవితం అంతా దేవుడిదే, దేవుడిదే, దేవుడిదే. ఒక్కసారి లెక్కేసుకుందాం. ఈ వారం అంతా దేవుడిదేనా? జరిగిన వారం అంతా దేవుడిదేనా? వారం వదిలే, నిన్న ఒకరోజు. వారం అంటే మరీ ఎక్కువలా ఉంది కదా. నిన్న ఒక్కరోజు పోని మీకోసం ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంకా తగ్గించేస్తాను డిస్కౌంట్. అంతా దేవుడిదేనా? అంతా దేవుడిదేనా? లెగ్గానే ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నారు? లెగ్గానే ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నారు? ప్రార్థన చేయలేదా? చేశారు కదా. మరే ఎవరి గురించి చేశారు? ఇప్పుడు దేవుడిది ఎంత దాంట్లో? దేవుడిది ఎంత? ఆయన ప్రార్థన చెప్పాడు ఏం చేయాలో. ఏం చెప్పాడు తీయండి. మత్తయి సువార్త 6:9 మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. నీ నామం పరిశుద్ధపడాలని ప్రార్థన చేయమన్నాడు. నీ రాజ్యము వచ్చును కాక అని ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు పొద్దున్న ఈ రెండు ప్రార్థన చేశారా? ఈ రెండు మొక్కలు. నీ నామం పరిశుద్ధపడాలి ప్రభువా, నేను బతికినా నీకోసమే కదా, సంవత్సరం నుంచి బాగుతున్నాడు మా వాడు, నేను బతికినా మీకోసమే, చనిపోయిన నీకోసమే కదా, నా ప్రార్థన నీది అవ్వాలి కదా. మొట్టమొదటి ప్రార్థన ఇది అయిందా? ఇప్పుడు దేవుడి కోసం బ్రతుకుతున్నాం అంటే ప్రార్థన ఏమి ఉండాలి? ఇప్పుడు దాని తర్వాత ఇది అవ్వాలి. ప్రభువా, ఎక్కడైనా నీ నామం అవమానం తెచ్చేవాళ్ళ నేను ఉంటానేమో, అది కానివ్వకుండా నీ నామాన్ని ఘనపరిచేవాళ్ళ నన్ను ఉంచు. ఇది అయిందా ప్రార్థన? వారం వదిలేయండి, రోజు వదిలేయండి, పొద్దు నుంచి ఇప్పుడు వరకు అయిందా? మరి ఏంటి? బ్రతికినా నీకోసమే, చనిపోయినా నీకోసమే. ఇది డైలాగ్లో అయిపోయిందే, డైలాగ్ కొట్టినట్టు అయిపోయిందే. స్తోత్రం అనే పదం ఎంత కామన్ అయిపోయిందో, హల్లెలూయా అనే పదం ఎంత సాధారణం అయిపోయిందో, దేవుడి కోసం బ్రతకడం, దేవుడి కోసం చనిపోవడం, బ్రతికినా చచ్చిపోవడం నీకోసమే అనేది కూడా ఎంత సాదాసీదాగా అయిపోయింది. నువ్వు లెగ్గానే ఈ ప్రార్థనతో మొదలు పెట్టాలి. నీ నామానికి ఎక్కడైనా అవమానంగా నేను మారిపోతానేమో, నా వల్ల నీ నామంకి ఎక్కడైనా ఆ మచ్చ పడుతుందేమో, నన్ను నేను కాచి కాపాడు కూడా నేర్చుకోవాలి. ఈ ప్రార్థనతో మొదలవ్వాలి నీ జీవితం. దేవుడి కోసం బ్రతుకుతే ఇక్కడితో మొదలవ్వాలి. నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యము దేవుని పరిపాలన కింద ఉంటున్నానా, ఇంక దేనికైనా పరిపాలన కింద ఉంటున్నానా? నన్ను ఎవరన్నా పరిపాలిస్తున్నారా? దేవుడే నన్ను పరిపాలిస్తున్నాడా? నీ రాజ్యం వచ్చును గాక. ఏంటి ఇంటికి రాజ్యం వచ్చును గాక? 14:17 రోమీయులకు రాసిన పత్రిక. దేవుని రాజ్యము భోజనం చేయడము, అన్నం తినడం కానీ కాదు, కానీ నీళ్ళు తాగడం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము అయ్యి ఉన్నది. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఆనందము. దేవుడు మనుషుల్ని సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. వారు సంతోషంగా జీవించాలని కోరుకోవడానికి ఇష్టపడిన వాడు ఆయన. అందుకు ఆయన ఆ విషయంలో ప్రార్థన చేయమంటున్నాడు. పరిశుద్ధాత్మలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని. అయితే మనుషులు పరిశుద్ధాత్మలో అంటే ఆత్మలో ఆనందించడం రాక శరీరాన్ని తృప్తిపరుస్తూ ఆనందించే ప్రయత్నం చేయడం వల్ల వారి జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. శరీరాన్ని ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు సంతృప్తిపరచలేవు. అది నీ వల్ల కాదు, అది సంతోషపరచలేవు. సంతోషం దానికి రాదు. ఒకటి అయిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా వస్తే బాగుంది అనిపిస్తుంది. శరీరాన్ని ఎప్పుడు సంతోషపరచలేం, కాకపోతే ఆత్మని సంతోషపరచగలుగుతాం. పరిశుద్ధాత్మలో ఆనందము అన్నాడు. పరిశుద్ధాత్మలో కనుక ఆనందంగా ఉండడం వస్తే మీకు జీవితంలో ఎప్పుడు దుఃఖం ఉండదు, బాధ ఉండదు ఆ విషయంలో. అందుకు ప్రభు ఇష్టపడింది అదే. మనుషులందరూ సంతోషంగా ఉండాలని ఆశపడిన దేవుడు. ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలన్నాడు? పరిశుద్ధాత్మలో ఆనందించాలన్నాడు. శరీరంలో కాదు. శరీరాన్ని తృప్తిపరచలేము. ఈ లోకంలో ఏ ఆనందం తృప్తిని ఇవ్వదు. మరలా ఇంకేమైనా కావాలా అనిపిస్తుంది.
పరిశుద్ధాత్మలో ఆనందంగా సంతోషంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మలో ఆనందంగా ఉండేవారు, పరిశుద్ధాత్మ లేనివారు ఎలాగుంటారు అనే విషయాలు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఈ రెండింటికి పోరాటం ఉంటుంది. దాని నుంచి జాగ్రత్త పడాలి విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు. ఇప్పుడు దేవునిలో ఆనందంగా ఉన్నవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, గుండె నిండా దేవుడిని పెట్టినవాడు, గుండెంతా దేవుడిని పెట్టినవాడు, హృదయం నిండా దేవుడిని పెట్టినవాడు, హృదయం అంతా దేవుడితో నింపినవాడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మారతాడు. హృదయంలో ఇంక దేనికైనా అవకాశం ఇస్తే, ఈ లోకంలో ఉన్న వాటికి దేనికైనా చోటు ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా రావాలి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న సంతోషాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించినప్పుడు నీ గుండె నిండా దేవుడు ఆత్మ ఉన్నప్పుడే ఆనందించగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మలో ఉండే ఆనందంగా ఉండేవారు, శరీరానుసారంగా ఉండే వాళ్ళకి తేడా అంటే కొన్ని విషయాలు పోయిన వారం మాట్లాడుతున్నప్పుడు ఒక 5 విషయాలు మాట్లాడారు. మొట్టమొదటిది మోసపోయినప్పుడు. ఒక వ్యక్తి మోసపోయిన తర్వాత, మోసపోయిన విషయం తర్వాత ఆ మోసపోయిన అనే విషయం బాధ పెడుతుంది అని అంటే ఖచ్చితంగా ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాం అని అర్థం. శరీరంతోనే జీవిస్తున్నాం అర్థం మోసపోయిన తర్వాత. రెండో విషయం, ఈ శరీరంతో జీవించే వారికి భయము అనేది ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించేవాడికి భయం అనేది ఆడి జీవితంలో రాదు. దేనికి భయపడ్డు, ఎవరికి భయపడ్డు, ఏ సంస్థకి భయపడ్డు, ఏ మనిషికి భయపడ్డు, ఏ పశువుకి కూడా భయపడ్డు, అంత ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధాత్మలో జీవించేవాడికి భయము అనేది ఉండదు. మూడోది, ఆందోళన ఉండదు. శరీరానుసారంగా జీవిస్తున్నావు అన్నకి ఒక రుజువు ఏంటంటే నీలో ఆందోళన ఉంది అంటే ఖచ్చితంగా శరీరానుసారంగా జీవిస్తున్నావు, ఇంకా పూర్తిగా పరిశుద్ధాత్మలో జీవించట్లేదు. పరిశుద్ధాత్మలో జీవించేవాడికి ఆందోళన ఉండదు. నాలుగో విషయం, చింత. ఏంటది? చింత. దేవునిలో ఆనందించేవాడికి, ఆత్మలో ఆనందించేవాడికి చింత అనేది ఎప్పుడూ ఉండదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా చింత అనేది ఉండదు. ఐదోది, రేపటి గురించి ఆలోచన ఉండదు. రేపు ఏమవుతుందో, రేపటి గురించి చింత అనేది ఉండదు. రేపు ఎలా జరుగుద్దో అని అస్సలు భయం ఉండదు. ఈరోజు ఉన్నామా, రేపు బ్రతికేమా, ఎల్లుండి బ్రతికేమా, ఆ రోజుకి ఆ రోజు తప్ప రేపటి గురించి అనే చింత ఈ పరిశుద్ధాత్మలో ఆనందించే వారికి ఉండదు. ఇంకొక 5 విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మలో ఆనందించేవాడికి ఉండని విషయాలు, వారికి ఉండవు. అది కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాం, రైట్? ఇంకొక 5 విషయాలు చెప్తాను. 6వ విషయం ఏంటంటే బోర్ అనండి గట్టిగా. ఏది? బోర్ కొడతారు కదా భూమిలో, మోటారు బోర్ వేస్తారు కదా, ఏంటి సౌండు? బోర్ కొడుతున్నారు అంటారు కదా. ఆ బోరు కాదు, ఇంకే బోరు? సిరాక బోర్ కొడుతుందండి అంటారు చూడండి. బోర్ కొడుతుందండి అని, బోర్ కొట్టేస్తుంది, చాలా చాలా బోర్ కొట్టేస్తుంది. ఈ వయసులో ఎక్కువ అంటారు పిల్లలు. సాధారణంగా ఈ వయసు వాళ్ళు బోర్ కొడుతుంది అంటారు. బోర్ ఎక్కడ కొడుతుంది? బోరు భూమిలో. మామూలుగా అయితే భూమిలో కొడుతుంది బోరు. వీళ్ళకి ఎక్కడ కొడుతుంది బోరు? బోర్ కొడుతుంది, చాలా చాలా బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది. ఎలా కొడుతుంది, ఎక్కడ కొడుతుంది? పిల్లలనే కాదు, పెద్దోళ్ళు కూడా కొన్నిసార్లు కొడుతుంది బోర్ కొడుతుంది. ఎప్పుడు కొడుతుంది బోర్ చెప్పండి? ఏంటిది? ఖాళీగా ఉన్నవాడికి కొడుతుంది బోరు. ఖాళీగా ఉన్నప్పుడు కదా, ఖాళీగా ఉన్నవాడికి బోరు కొడుతుంది. ఆడికి ఏ పనిపాటు ఉంటుంది కదా, పనిపాటు లేనప్పుడు ఏమనిపిస్తుంది? బోరు కొడుతుంది బోరు. ఆత్మలో ఆనందించేవాడికి బోర్ అనే విషయం తెలియదు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు బోరు కొడుతుందా, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు బోరు కొడుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడేనా? కొన్ని సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా బోరు కొడుతుంది. ఆడ అలా మాట్లాడుతూనే చెప్తానే ఉన్నాడు అనుకోండి, ఎలాగనిపిస్తుంది? బా ఇసుకొచ్చేది, అలా బోర్ కొట్టినట్టు అయిపోతుంది. బోర్ ఒకటే రొటీన్, ప్రతిరోజు అదే కూర అనుకుందాం. పొద్దున అదే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, తర్వాత రోజు అదే, మళ్ళీ సేమ్ రొటీన్. ఏమవుతుంది అప్పుడు? తిని బోర్ కొట్టేసింది. ఎంత సింపుల్ కొడుతుందో, లక్షలు అవుతుంది బోర్ కొట్టడానికి మనకే భూముల్లో. ఇదేం సింపుల్ కొట్టేస్తుంది బోరు మరి. ఇప్పుడు చూడండి, మనిషికి బోర్ కొట్టడం, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా తిని బోర్ కొట్టింది.
రోజు మా అన్నయ్యనా రోజు మా అన్నయ్యన బోర్ కొట్టిందండి తిని తిని. ఈ లేడి లెక్క మాంసం పంపాడు. చెవుల్లోంచి, ముక్కులోంచి, కళ్ళలోంచి కారిపోయి జారిపోయి తిని చచ్చారు ఏకంగా. తిని చచ్చానో, ముక్కులోంచి వచ్చి చచ్చానో అని రాసింది. అంత అలా తిన్నారు. బోర్ కొట్టడం. ఇప్పుడు ఆలోచించండి. బోరు మనిషికి కొడుతుంది. బోర్ కొడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే టైం చాలా ఎక్కువ ఉందని అర్థం. సోమరోడు అని అర్థం. టైం ఎవరికి ఎక్కువ ఉంటుంది? కొంతసేపు ఫోన్ అలా చూసి గెలికి గెలికి కూడా ఫోన్ కూడా బోర్ కూడా చూడండి. మీరు ఏది ఎక్కువసేపు చేయలేరు. ఎప్పటికీ బోరే. ఈ బోర్ అనే పదం ఎవరికి వస్తుంది అంటే దేవుడితో సంబంధం లేనివాడికి వస్తుంది. బోర్ కొట్టడం ఎవరికి అనిపిస్తుంది అంటే, బోర్ కూడా వస్తుందని ఎవరికి అనిపిస్తుంది అంటే దేవుడితో సంబంధం లేనివాడికి. ఒక్కసారి హాస్పిటల్ వైపు వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, చూడండి పరిస్థితులు చూడండి. బుర్లా వెళ్ళారా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా? పైనుంచి కిందకి అన్నీ తిరిగారా? మీ ఓడి నీళ్ళు చూసి వచ్చారా? అంతా చూసారా? ఎంత ఆహ్లాదం ఉంటుంది? ఉంటుందా? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి చూడండి. హాస్పిటల్కి వెళ్తే బెడ్డలు లేక కింద వేసుకుని పడుకుని, కనీసం ఆ సిలైన్ బాటిల్ తగ్గించుకుని, స్టాండ్లు లేక గోడలు తగ్గించుకుని, తాడులు వేసుకుంటుని, రిబ్బన్లు కట్టుకుని, చీర మొక్క కట్టుకుని అలా పట్టుకుని, గాలి లేక, లైటింగ్ లేక, దోమలతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు ఎవడు? అసలు బోర్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి. 9 నెలలు, 2 నెలలు, 3 నెలలు కీమోథెరపీ ఎక్కించుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతూ హాస్పిటల్లో బెడ్ల మీద ఉంటారు. ఉంటూ వాళ్ళ అమ్మ నాన్నలు ఏడుస్తూ, ఈ బతుకేంట్రా బాబు అని ఏడుస్తూ ఏం తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు క్యాన్సర్ హాస్పిటల్లో. బోర్ ఎలా కొడుతుంది మీకు? అంతమంది గురించి ప్రార్థన చేయాల్సింది ఉండగా జైలుకి వెళ్ళండి. చిన్న చిన్న విషయాల్లో కొన్ని నెలల నుంచి బయట రాకుండా ఉన్నారు. చిన్న చిన్న విషయాల నుంచి. మాకు తెలిసిన ఆయన, ఒక ఆయన రైల్వే టికెట్ కొని ఎక్కాడు మనిషి. కానీ ఎక్కింది సూపర్ ఫాస్ట్, తీసింది ప్యాసింజర్ టికెట్. సూపర్ ఫాస్ట్కి ఎక్కాడు, ప్యాసింజర్ టికెట్ తీసుకుని ఎక్కాడని చెప్పి సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ కట్టక ఈ మామూలు జనరల్ టికెట్ ఎక్కాడని చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఆర్పీ4 అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి జైలుకి పంపించాడు, విశాఖపట్నం జైలుకి. మాకు విశాఖపట్నంలో నేను ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు చెప్పాను. 6 నెలలు జైల్లో ఉన్నాడు. 15 రూపాయలు తేడా. 6 నెలల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బయట రాలేకపోతున్నాడు. ఇవ్వట్లే, వదలట్లే. 6 నెలలు జైలు శిక్ష, 15 రూపాయల కోసం పడ్డాడు. ఆ 6 నెలల వేదన ఎలా ఉంటుంది ఇంట్లోకి? బయటికి వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు అందరూ వచ్చి వాళ్ళ నాన్న చూసి గట్టి పట్టుకుని ఏడుపులాలు. ఇన్ని విషయాలు ప్రార్థన చేయడానికి ఉంటే నీకు బోరు కొట్టిందంటే సోమరి ఏమనాలి నిన్ను? ఇన్ని అంశాలు ప్రార్థన చేయడానికి ఉండగా నీ ఆత్మలో జీవించడం రాక శరీరంతో జీవిస్తూ వచ్చు, బోర్ కొట్టి టైంపాస్ కోసం నీ ప్రయాస, నీ టైంని పాస్ చేయడం కోసం ప్రయాస. బోర్ కొడుతుందంటే ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరానుసారంగా? నీ లోపల బోర్ అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు శరీరానుసారమే, ఆత్మానుసారంగా రాలే. నీకు నొప్పి మొదలైపోద్ది. అంతమంది ఇబ్బంది పడుతున్నారు, నేను ప్రార్థన చేయలేదు. రోజు ఇచ్చాలి. ఒక రోజు సరిపోదు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలంటే, 1 సంవత్సరం సరిపోద్దు అంతమంది గురించి ప్రార్థన చేయాలంటే. అంత ఖాళీ టైం నీకు ఎలాగొచ్చింది? బోర్ కొట్టి అంత టైం ఎలాగొచ్చేసింది? ఆత్మానుసారంగా జీవించడం రాకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. ఖచ్చితంగా ఈ బోర్ అనేది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. రెండో విషయంకి వస్తున్నాను. జీవితం మీద విరక్తి వస్తుంది. జీవితం మీద విరక్తి వచ్చింది ఎప్పుడైనా? మనిషిగా పుట్టిన తర్వాత ఏదో రోజు వస్తుంది చూడండి. ఇది మీ జీవితం మీద మీకు విరక్తి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చి ఉంటుంది? ఎందుకు వచ్చి ఉంటుంది? తిండి లేదా? మాట్లాడండి. తిండి లేదా? బట్ట లేదా? నీడ లేదా? అన్నీ ఉన్నాయి, అయినా విరక్తి వచ్చిందంటే దేవుని ఆత్మలో జీవించడం రాక నీ బతుకు మీద నీకు విరక్తి కలుగుతుందంటే ఆత్మానుసారంగా జీవించట్లేదు. నీ శరీరాన్ని తృప్తిపరిచే ప్రయత్నాల్లోనే నీకు విరక్తి వస్తుంది. శరీరాన్ని వదిలేవా, వదిలి ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా, ఖచ్చితమైన ఆనందం ఉంటుంది నీకు. విరక్తి రాదు. తిండి ఉన్నా, నిద్ర లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా ఆత్మలో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు.
శరీరానుసారంగా జీవించడం ఉన్నావా, ఖచ్చితంగా ఎప్పుడు నీకు తృప్తిపడలేవు విషయంలో. ఇక్కడ జీవితం మీద విరక్తి కలిగింది అని అంటే, దేవుడిచ్చిన జీవితాన్ని విరక్తిగా నువ్వు చూస్తున్నావు అంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నావు ఆలోచన. ఆత్మానుసారంగా జీవించడం రాలా ఇంకా, ఆత్మలో జీవించడం రాలా ఇంకా, శరీరాన్ని తృప్తిపరిచే జీవితంలో ఉన్నావు కాబట్టి జీవితం మీద విరక్తి వచ్చింది. ఏడో విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా ఏదో కోల్పోయినట్టు అనిపించిందా? కోల్పోయినట్టు, కోల్పోయాను అనే భావం అని, కోల్పోయానే కోల్పోయాను 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 కోల్పోయాను. నీ దగ్గర ఉన్న వస్తువు అయినా అవ్వచ్చు, నీ దగ్గర ఉన్న మనిషి అయినా అవ్వచ్చు, నీ దగ్గర ఉన్న బంధుత్వం అయినా అవ్వచ్చు, ఏదైనా విషయంలో కోల్పోయాను అనే భావం నీకు కలిగిందా? కోల్పోయినా అనే దేవుడు ఉన్నాడా లేదా? అది కోల్పోయినా దేవుడు ఉన్నాడు లేదా? ఇప్పుడు నీ ఆలోచన ఎక్కడుంది? ఎందుకైతే మనిషి మీద ఉంది, శరీరం మీద ఉంది. దేవుడు నాకు తోడుగున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి, దేవుడు నాలో ఉన్నాడు అనే విషయం మర్చిపోయి ఇంకెక్కడో నీ కళ్ళు వెళ్తుందంటే ఆత్మానుసారంగా జీవించలే. ఉంటే ఉన్నాడు, పోతే పోయింది. అది ఉంటే ఉంది, పోతే పోయింది. అది లేకపోయినా పర్లేదు, దేవుడు నాతో ఉన్నాడు అనే ఆనందం నీలో రావట్లేదంటే ఇంకా శరీరానుసారంగా ఎక్కడో జీవిస్తున్నావు అని అర్థం. శరీరంతో జీవిస్తూ ఉన్నావా, నువ్వు ఎన్నటికీ ఆనందించలేవు. ప్రభు ఆశ మనుషులంతా సంతోషంగా ఉండాలండి. సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. తర్వాత విషయంకి వస్తున్నాను. ఎప్పుడైనా ఒంటరితనం అనిపించిందా? ఒంటరోడినండి నేను, ఒంటరోడిని అయిపోయాను, ఒంటరివాడిని, ఒంటరి దాన్ని. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ప్రతి మనిషికి అనిపించేది, కొన్ని సందర్భాల్లో నేను ఎప్పటికీ ఒంటరోడినండి, వాళ్ళంతా ఒకటి, వాళ్ళందరూ ఒకటి, నేను ఒక్కదాన్నే. ఒంటరితనం నీకు అనుభవించావు అంటే దాని అర్థము దేవుడు నీలో ఇంకా లేడు. దేవుడు ఉన్నవాడికి ఒంటరితనం అనిపించదు, దైవత్వం ఉన్నవాడికి ఒంటరితనం అనిపించదు, దేవుని ఆత్మతో నడిపించే వాడికి ఒంటరితనం అనిపించదు. అందరూ ఉన్నారు లేదు ఎందుకు? ఆ భావం కలిగినప్పుడు చుట్టుపక్కల అందరూ ఉండరు లేదా? అందరూ ఉన్నారు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. కానీ 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 నీ లోపల నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని అనే భావం నీకు కలిగిందంటే ఖచ్చితంగా ఇంకా శరీరానుసారంగా జీవిస్తున్నాం, శరీరంతోనే బ్రతుకుతాం. ఆత్మానుసారంగా జీవించేవాడు ఎంతమంది ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడని జీవిస్తాడు. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు నీతో శాశ్వతంగా ఉండరు. మనుషులు ఏ మనిషి కూడా నీతో శాశ్వతంగా ఉండరు. ఆడపిల్ల పెళ్ళాక వెళ్ళిపోద్దా వెళ్ళదా? ఆడపిల్ల మాకు తెలిసిన ఆయన పాప పుట్టిన తర్వాత బాగా ప్రేమను పెంచేసుకుని నేను ఇంకా పెళ్ళి కూడా మా అమ్మాయికి ఇక్కడే ఇల్లరికం తెచ్చేస్తానని చెప్పాడు. సంబంధం పిల్లని పంపడం ఇష్టం లేక ఇల్లరికం తెస్తా అన్నాడు. ఈ రోజుల్లో ఇల్లరికం ఎక్కడ దొరుకుద్దండి అన్నయ్య గారు అని కొందరు. చాలా ప్రయాసపడ్డాడు. ఎప్పటికీ నా కూతురు నా దగ్గరే ఉండాలి, ఇదే ఆయన దృష్టి అంతా అదే. నా కూతురు మంచిది, నా కూతురు నా దగ్గరే ఉండాలి, బయటికి వెళ్తే కష్టపడుతుంది, ఇంక ఉండలేదు, నా దగ్గరే నా కళ్ళు ఎదురుగుండా ఉండాలి. అంత ప్రేమ పెంచుకుని ఉంచుకున్నాడు తండ్రి, అస్సలు వదలకూడదని. ఒకరోజు ఒక సినిమా చూసి, ఆ సినిమాలో సీన్లు చూసి భలేగుందని చెప్పి ఆడెవరితో నిలిపింది పిల్ల. నేర్చుకుంది సినిమాలో చూసి, అవే నేర్పుతారు సినిమాలు, ఇంకేముండవు, దిక్కుమాలం అన్నీ నేర్పిస్తారు. మీరు ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని సినిమాలు పెట్టి చూపించారు అనుకోండి, ఈ దిక్కుమాల అలవాటు నేర్పిస్తారు. ఆడెవడో ప్రేమించాడు, ఆడెవడో లేపుకెళ్ళిపోయాడు, అది చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇది కూడా వెళ్ళిపోయింది పిల్ల. ఇప్పుడు తండ్రి కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడు, నా పిల్ల నా దగ్గరే శాశ్వతమేనా? కొడుకు శాశ్వతమేనా? కొడుకు మీ దగ్గరే ఉండడా? మీ దగ్గరే ఉండడా? కొడుకు ఉండడా? కొడుకు ఉంటాడు. గుండెగా ఎక్కడ ఉంటుంది? అమ్మగారి దగ్గర ఉంటుంది. ఏ అమ్మగారు? అది కోడల దగ్గర ఉంటుంది. ఇప్పుడు వేరే ఏడు లేదా? ఏ మనిషి నీ దగ్గర శాశ్వతంగా ఉండడు అన్నది చెప్పడం విషయాలన్నీ. దేవుడు తప్ప ఎప్పుడు వదలనివాడు ఆయనే. ఇది కాక నీ దృష్టి ఇంకెక్కడికైనా వెళ్తుందంటే ప్రమాదం, జాగ్రత్త. ఐదో విషయంకి వస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా లోటులా అనిపించిందా? లోటు
లోటు, మిస్సింగ్, లోటు. పలానది ఉంటే బాగున్ను, మీకు అర్థమని చెప్తున్నాను. పలానది ఉంటే బాగున్ను అనే భావం ఎప్పుడు వచ్చిందా? ఏది ఉంటే దాంతో తృప్తి పడతాంలేండి అన్నారా? ఏది ఉంటే దాంతో తృప్తి పడతాం అన్నారా? ఏదో లేదనే లోటు ఉందా? ఎక్కడో ఏదో మూలన ఉంటే చూడండి. దేవుడు ఆత్మలో జీవించేవాడికి లోటు ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచండి. అన్ని విషయాల్లోని, అన్ని కోణాల్లోని, అందరితోని అన్ని విషయాల్లోని ఏది లోటు లేకుండా హాయిగా ఉన్నారా? ఎక్కడైనా ఏదైనా విషయంలో లోటు ఉందా మీ మనసు లోపల? ఉందా లేదా? ఇప్పుడు ఓ నలుగురు కొడుకులు అనుకుందాం. నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకుల్లో ముగ్గురు బాగున్నారు, చక్కగా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకటి స్థిరపడలే. ఇప్పుడు ఆ ముగ్గురు బట్టి ఆనందం ఉంటుందా, ఒకటి బట్టి బాధ ఉంటుందా? ఏది ఉంటుంది ఇప్పుడు? లోటు ఏంటి? ఏ లోటు లేకుండా సుఖంగా ఉన్నారా? దేవుని ఆత్మలో జీవించడం వస్తే మీకు ఆ అసంతృప్తి ఉండదు. మీ జీవితంలో అసంతృప్తి అనేది రాదు. ఆత్మలో జీవించడం వస్తే, నేను ఈ భాగాన్ని ఈరోజు ముగిస్తాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషంగా ఉండాలంటే, ఆత్మలో ఆనందించాలంటే, దేవుడిని మీ హృదయంలో తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. లోపల స్థానం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మలో ఆనందం మీకు ఎప్పుడు దుఃఖాన్ని కలిగించదు, ఆ అసంతృప్తిని రాదు. ఒక కుటుంబం గురించి మీకు చెప్తాను. మీ మీ భావన ఏంటి మాకు చెప్పండి. మాకు తెలిసిన ఆయనే ఒక పాత డొక్కు ఆటో కొనుక్కున్నాడు ఇంటిని నడిపించుకోవడం కోసం. పెళ్ళైన తర్వాత పాత డొక్కు ఆటో అది. ఆయన నడిపించుకున్న టైంలో దారిలో ఒక ఆయన మాట్లాడుతూ, చాలా పాతగా ఉంది కదండి మీది ఆటో, మరి పెట్రోల్ డీజిల్ బాగానే వస్తుందా అంటే, రాదు సార్, అంతా తాగేస్తుంది ఇది అని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ప్రభువుని నమ్ముకో, నీ జీవితాన్ని ఇలా స్థిరపరుస్తాడు, ఇలా మారుస్తాడు, నీ జీవితం అంతా మారుద్ది అనే విషయాన్ని ఆయన చెప్తే, సరే అండి నేను యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తానండి, మరి నా జీవితం మారుతుంది చూస్తానండి అన్నాడు. అయ్యాడు. ఒక 2-3 రోజులు, వారం రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ఫైనాన్స్ ఇచ్చేవాడు వచ్చాడు. నీకు వడ్డీ లేకుండా ఇస్తాను బాబు, నీవు ఆటో బాగాలేదు కొనుక్కో అని చెప్పి ఇచ్చాడు. ఆటో, కొత్త ఆటో వచ్చేసింది. పాత పోయింది, కొత్త వచ్చింది. ఇంటిల్లి పాది ఇప్పుడు సంతోషంగా, దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి ఆనందంగా ఉన్నారు. ప్రభుని నమ్ముకుని ప్రారంభించి మందిరంకి రావడం ప్రారంభించారు. ఆ ఒక్క ఆటోతో స్టార్ట్ చేసిన వ్యక్తి, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎంతమంది? 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈ ఒక్క ఆటోతో స్టార్ట్ చేసిన వ్యక్తి నెమ్మదిగా 15 ఆటోలు కొని 15 ఆటోలు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తాడు. ఆయన పేరు మీద కొని 15 ఆటోలు మిగతా వాళ్ళకి రెంట్కి ఇస్తారు. రోజులో ఆ ఆటోలు అన్నీ నడిపి బోల్డ్ డబ్బులు సంపాదన ప్రారంభించాడు. కొడుకులు 2 బాగా చదివారు. ఆడపిల్లకి పోలియో ఉండేది ఆడపిల్లకి. ఆ పోలియో అవడం వల్ల ఇంకా స్కూల్కి వెళ్ళని నేను ఇంట్లోనే ఉంటానని చెప్పి ఇంట్లో ఉంచారు. 2 మగపిల్లలని బాగా చదివించాడు. చక్కగా మందిరం రావడం మానలే, ప్రార్థన మానలే. వారి జీవితం అంతా దేవునిలోనే కట్టుకుంటూ చాలా పద్ధతిగా పెరిగారు పిల్లలు, పద్ధతిగా కుటుంబం ఉన్నారు వారు. డొక్కు ఆటో స్థాయి నుంచి 15 ఆటోలు కొనుక్కునే స్థాయికి వచ్చి బోల్డ్ మందికి ఉపాధి కలిగించి పిల్లలిద్దరు మంచిగా చదువుకుని, ఒకడు సాఫ్ట్వేర్లో ఉన్నాడు, ఒకడు రైల్వేస్లో ఎంప్లాయ్. ఒకడేమో ప్రైవేట్లో సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇంకోడేమో రైల్వేస్లో జాబ్ వచ్చింది అడిగి. 2 పిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆయనకి బాధ ఎక్కడ ఉంటుంది చెప్పండి? కూతురి మీద ఉంటుంది కదా. ఈయన ఏ రోజు బాధపడలే. ఏ స్థాయి నుంచి నన్ను ఏ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడండి, ఎంత దీవించాడండి ప్రభు నన్ను. అంత దీవించినాడు, నా పిల్ల గురించి చూడ్డా, ఆలోచించడా, నాకే బాధ లేదండి పాస్టర్ గారు, నాకు నా సంతోషం అండి, ఎలాగుండో సంతోషం అండి. ఆ మాట అంటున్నాడు ఆ వ్యక్తి. దేవుళ్ళు ఎదిగినోడు. ఆ పిల్లకి ఆ పాపకి సంబంధం వచ్చింది. ఒకటి సంబంధం. ఏంటి ఆ సంబంధం అంటే, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసే ఒక వ్యక్తి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక హయ్యర్ ఆఫీసర్ వచ్చి ఆ పాపను పెళ్లి చేసుకుంటాను చెప్పాడు. మా పాపకి కాలు బాగాలేదండి అన్నారు. ఏం పర్లేదండి, నేను చేసుకుంటాను. మంచి కుటుంబంలోకి వెళ్ళి పడింది. 2 లేపితే కానీ కూర్చోలేదు పిల్ల. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక హయ్యర్ ఆఫీసర్లో పెళ్ళింది. కుటుంబం అంతా దేవుళ్ళు ఉన్నారు. కుటుంబం అంతా అద్భుతంగా దీవించబడ్డది. కుటుంబంలో ఉన్న పిల్లలందరూ దీవించబడ్డారు. ఆఖరికి ఆ పోలియోతో ఉన్న పాపను కూడా ఒక మంచి
దీవెనకరంగా ఆ కుటుంబం అంతా మారింది. కుటుంబం అంతా దీవెనలతో నిండి ఉంది. దేవుడిచ్చే దీవెనలు కావాలా వద్దా సంగమా? కావాలా వద్దా? ఉం? కావాలా? గట్టి చెప్పండి. గట్టి చెప్పండి. దేవుడిచ్చే దీవెనలు కావాలా? అందరూ అన్నారు కదా. నా మీరు అడిగారు దేవుడిచ్చే దీవెనలు కావాలని. మత్తయి సువార్తకు వద్దాం, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ మాట. 10 నుంచి చూడండి. 5:10 నుంచి చూడండి. నీతి నిమిత్తము ధన్యులు అంటే దీవించబడిన వారు అని. ఇప్పుడు చెప్పండి ఏంటిది? నీతి నిమిత్తము హింసించిన బడిన వారు ధన్యులు అంటే దీవించబడిన వారు అని. నీతి నిమిత్తము చదవండి ఒకసారి. ఇప్పుడు దేవుడిచ్చే దీవెన ఏంటంటే హింసించబడితే దీవెన అంటున్నాడు. ఏంటది? కింద ఇప్పుడు ఇంకా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మీరు దీవించబడిన వారు. కావాలా దీవెన వద్దా? మిమ్మల్ని హింసిస్తారో, మిమ్మల్ని నిందిస్తారో, మిమ్మల్ని అవమానం కింద తీసుకెళ్తారో, ఇది దేవుడిచ్చి దీవెన. ఇందా చెప్పానే, ఆటో అయినా, పిల్లలు, అభివృద్ధి, దీవెన, దీవించబడ్డం, ఈ దీవెన గురించి మాట్లాడలే. ఇప్పుడు దేవుడిచ్చి దీవెన ఏంటి? నిందించబడతావు, అవమానించబడతావు, నీతి నిమిత్తం నీకు దేవుడు నమ్మినందుకు ఇవన్నీ అవుతాయి. ఇది దేవుని దీవెనలో. కావాలా వద్దా? కావాలా వద్దా? గట్టిగా అనండి. ఇందాక దీవెన కావాలా అంటే కావాలన్నా కదా. దేవుడిని నమ్ముకుంటే దీవెనలు ఇవి వస్తాయి. నేను అవమానిస్తారు, హింసిస్తారు, ఖచ్చితంగా బయటలో అవుతారు, ఖచ్చితంగా నేను పొడుస్తారు, ఖచ్చితంగా నేను తిడతారు. ఇది దేవుడిచ్చే దీవెనలో. ఎంతమందికి కావాలి ప్రభా దీవించని? దీవించబడ్డం ఇదే. బైబిల్ ప్రకారం దీవించబడ్డం ఇదే. కావాలా? ఆమెనండి. వస్తే జాగ్రత్త, వచ్చేస్తే జాగ్రత్త. దేవుడు దీవెనలు ఇవి. దేవుడు దీవిస్తే ఇవి. ఆత్మానుసారంగా జీవించేవంటే, ఆత్మలో జీవించావంటే ఇవి నీకు దుఃఖంగా ఉండవు. నిన్ను ఎవడైనా అవమానిస్తే దుఃఖంగా ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా? ఆల్రెడీ చెప్పాడు దేవుడు. ఈ అవమానం నాకు ఎందుకు వచ్చిందంటే దేవుడిస్తే వచ్చింది. ఆనందం వస్తుంది. నన్ను అంత మాట అన్నారు తెలుసా అన్నాం అనుకో, శరీరం ఎన్నేసి మాట్లాడిసారో బాబోయ్, అసలు ఇంకెవడైతే చచ్చిపోతాడు. చచ్చిపో నువ్వు కూడా. ఆడెవడ సావడానికి నువ్వు చచ్చిపో, వదిలిపోద్దు కదా. ఎన్ని మాట్లాడిసారో, ఇది దీవెనా? నిన్ను ఎవడని తిట్టాడంటే నీకు దీవెనా? అసలు చెప్పండి. తిడితే దేవుని చెప్పండి, అవమానిస్తే దేవుని చెప్పండి, హింసిస్తే దీవెనని చెప్పండి. మీరు ఇవి చేయొద్దు. మీరు దీవెనలు ఎవరికి ఇవ్వద్దు, మీరివ్వద్దు. మీరు పొందుకోండి. దేవుణ్ణి నమ్ముకుంటే దీవెనలు ఇవి వస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే దీవెనలు ఇవి వస్తాయి. అయితే ఆత్మానుసారంగా జీవించావంటే నీకు ఇవేవి నొప్పుల్లో ఉండొచ్చు, ఏవి కూడా నొప్పిలో ఉంచదు. ఒకసారి బైబిల్ ఉంచుకునే విషయాలు నేను చూద్దాం. అలా అపోస్తుల కార్యం వద్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో, ఇది తర్వాత మీరు ప్రారంభం నుంచి చదువుకోండి. ఈ 7వ అధ్యాయంలో మాట్లాడుతూ స్టెఫెను సెన్హెడ్రిలో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి దగ్గర? సంఘ పెద్దల దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. బాబు మీరు చేస్తుంది తప్పు, మీరు ఆలోచిస్తుంది తప్పు, ఇలా ఉండకూడదు, ప్రభు ఇలా చేయమన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండమని అంటే అక్కడ వాళ్ళందరూ ఈయన మీద కోపడుతున్నారు. స్టెఫెన్ అనే వ్యక్తి దేవుడి గురించి చెప్తూ ఉంటే అక్కడ సెన్హెడ్రిలో ఉన్న ప్రతి ఒక్కడు, అధికారులు అందరూ కోపంతో ఉన్నారు, తిడుతున్నారు. ఆపే, నువ్వు చెప్పక, దేవుడి గురించి చెప్పొద్దు ఇలా అని అలా గసురుతూ ఉంటుంటే 7వ అధ్యాయం అవుతున్న ఎండింగ్లో వచ్చినప్పటికీ బాగా జనం కోపంతో ఉండగా 51వ వచనం చూడండి. ఇప్పుడు ముష్కరులారా, హృదయములను చెవులను
దేవుని వాక్యానికి రోబర్చిన వారారా. ఉమ్. మీ పితరులాగే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని తిడుతున్నాడా పొగుడుతున్నాడు? స్టెఫను తిడుతున్నాడా పొగుడుతున్నాడా? స్టెఫన్ మాట్లాడుతున్నప్పుడు నా వైపు వినండి. స్టెఫన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపడుతున్నారు. ఈ వ్యక్తి తగ్గాలా ఇంకా హెచ్చిపోవాలా? ఒక వ్యక్తి మీ మీద కోపపడిపోతున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడంటే మీరు తగ్గుతారా ఇంకా రెచ్చిపోతారా? మీకంటే బలమైన వ్యక్తి మీ మీదకి వచ్చేస్తా ఉంటే తగ్గుతారా ఇంకా రెచ్చిపోతారా? ఇప్పుడు ఈ వ్యక్తి ఒక్కడే ఈయన మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు మీదకి వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈయన తగ్గట్లే, మెడ వంగని తరవా అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలారలాగా అక్కడ వాళ్ళలాగా మీరు ఇలాగ ఉన్నారు, ఇంక మారరా అని ఇంకా తిడుతుంటే కింద రండి. 54 వచ్చేయండి. వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పళ్ళు కొరుకుతుంట, అంత కోపంతో ఉన్నారు. అయితే అతడు ఏంటది పరిశుద్ధాత్మతో నిండుకుని ఆకాశం వైపు చూసి దేవుని మహిమను చూసి ఆకాశం తెరవబడ్డ చూశాడు, దేవుణ్ణి అక్కడ చూస్తున్నాడు. రైట్ చాలు. జనమందరూ కొట్టడానికి అంత కోపంతో ఉన్న ఆ వ్యక్తుల దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడు. ఈయన దేంతో నింపబడ్డాడని చెప్తుంది బైబిల్లో? పరిశుద్ధాత్మతో నింపబడిపోయాడంట. ఇప్పుడు ఒకసారి సీన్ని ఆలోచించండి. దేవుడి గురించి చెప్తున్నాడు, వారందరూ కోపంగా ఉన్నారు. చెప్పడం ఆపకపోతే కొట్టి చంపుతారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆగుతారా? ఈయన లోపల ఏం నిండిందని చెప్తున్నాడు తెలుసా? చంపుతారనే భయం లేదు. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారనే భయం లేదు, కొడతారనే భయం లేదు, ఈయనకి ఏమైపోతుందనే భయం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి చావడానికి రెడీ అయిపోయాడు. రాళ్ళు రువి కొట్టారు ఆయన్ని, చంపేస్తారని తెలుసు, అయినా చెప్పడానికి ఆగలేదు. ఇప్పుడు చూడండి, చంపుతారని తెలిసిన తర్వాత మన నోరు ఎప్పడానికి ఇష్టపడతామా? చంపడం వరకులేండి. తిడతారని తెలిస్తే చంపడం వరకు వదిలేండి. చెప్తే తిడతారేమో అంటేనే చాలా విషయాలు దాచేస్తాం మనం. అలాంటిది చంపుతారని తెలుస్తున్నా కూడా ఆత్మానుసారంగా జీవించడం వచ్చింది కనుక ఆ విషయాన్ని అస్సలు లెక్క చేయకుండా, ఆ శ్రమను అస్సలు లెక్క చేయకుండా చావడానికి ఇష్టపడ్డాడు. ఇది ఆత్మలో జీవించడం. ఆత్మలో జీవించేవాడు ఈ శ్రమల్ని తట్టుకుంటాడు. ఆత్మలో జీవించేవాడు ఇంత పౌరుషంగా రోషంగా ఉంటాడు. కొంచెం ముందుకు వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వద్దాం. స్టార్టింగ్ చూడండి ఒకసారి. చదవండి. 5వ అధ్యాయం 1 నుంచి. దేవునితో సమాధానం. మూడో వచనం రండి. అంతేకాదు శ్రమ ఓర్పును రైట్. ఇప్పుడు శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పుని తీసుకొస్తుంది. ఇప్పుడు 8:17 చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో 8:17. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయన శ్రమ పడితే క్రీస్తుకి వారసులము. ఇప్పుడు నా వైపు చూడండి.
తండ్రి ఉన్నాడు. తండ్రి ఆ? ఈ తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు. ఒక టైం వచ్చినప్పటికి ఆలీళ్ళు డబ్బులు అడుగుతా ఉంటే ఇచ్చాడు, మొత్తానికి కోల్పోయాడు. అందరికీ ఆస్తి అంతా తరిగిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, బాబు మీ నాన్నగారు బతుకున్నప్పుడు నేను మీ నాన్నగారి దగ్గర ఈ 50,000 తీసుకున్నాను, ఈ 50,000 పట్టుకో అని ఇచ్చాడు అనుకుందాం. కొడుకు అర్హత ఉందా లేదా? తండ్రి ఎవరికో ఇచ్చాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఇస్తున్నాడు, మీ నాన్నగారు బతుకున్నప్పుడు తీసుకున్నాను, ఇదిగో మరి మీ నాన్నగారు లేరు కదా అని చెప్పి నాన్నగారికి బదులుగా కొడుక్కి ఇస్తున్నాడు. అర్హత ఉందా లేదా? తీసుకున్న అర్హత తీసుకుంటాడు కదా. ఇప్పుడు కొందరు వచ్చి, బాబు మీ నాన్నగారు బతుకున్నప్పుడు ఇంకో 5 లక్షలు అప్పు చేశాడు, కొడుకు ఇప్పుడు నువ్వే తీర్చాలన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నాకేం సంబంధం అండి, మా నాన్న ఇచ్చాడు నాకు తెలుసా, నాకు చెప్పి ఇచ్చారా నాకు తెలుసా అంటాడు. ఒకవేళ తెలిసినా నాకేం సంబంధం అంటాడు. దీవెన ఆశీర్వాదం అయితే కావాలి, కట్టాల్సి వస్తే ఇక్కడ ప్రభు చెప్తాడు, మీరు తండ్రికి కుమారులైతే వారసులైతే మీ తండ్రి మహిమ పొందినట్టుగా ఆ మహిమలో ఎలాగైతే పాలు పొందుతారో శ్రమల్లో కూడా పొందాలన్నాడు. ఇప్పుడు దేవుడిచ్చే వారసత్వం ఏంటి? ఆస్తి ఏంటది? శ్రమ. ఇది వారసత్వం. తీసుకోవడానికి ఇష్టపడతావా? దీవెన అంటే ఇదే, దేవుడిచ్చేదంటే ఇదే. ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా జీవిస్తాడో ఈ శ్రమను తట్టుకోవడానికి ఇష్టపడతాడు, తీసుకోవడానికి ఇష్టపడతాడు, ఆ దాంట్లో ఉండడానికి ఇష్టపడతాడు. నాకు ఇలాగొచ్చేస్తుంది అలాగొచ్చేస్తుంది అని ఏడుపు ఉండదు. ఏ వ్యక్తులైతే ఆత్మానుసారంగా జీవిస్తారో తండ్రి ఇచ్చే దీవెనలో పాల్పంపులు పొందుతారో ఆ దీవెన శ్రమ. గట్టి చెప్పండి, దీవెన శ్రమ. మీరు నిజంగా ఆనందించాలంటే మీరు సుఖంలో ఆనందించలేరు. మీరు నిజంగా సంతోషించాలంటే మీకు మేలులో ఆనందించలేరు. శ్రమలోనే ఆనందం ఉంది, ఆ కష్టంలోనే ఆనందం ఉంది. ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా జీవిస్తాడో. ఇప్పుడు చూడండి, సంతోషంగా ఉండడం వచ్చిందనుకుందాం. శ్రమ వచ్చినప్పుడు ఉండలేడు. శ్రమ పడ్డం వచ్చిందనుకోండి, సంతోషం వచ్చినా రాపినా ఒకలాగే ఉంటాడు. అందుకు దేవుడిచ్చి దీవెన ఎలా ఉంటుందంటే ఆ శ్రమలో నడిపిస్తాడు. దేవుని ఆత్మానుసారంగా జీవించేవాడు శ్రమలో వచ్చిన సంతోషంగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు. ఆలీల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందని పరిగెత్తాడు. నాకు ఈ కష్టం వచ్చింది బాబు, ఈ నష్టం వచ్చింది బాబు అని పరిగెత్తాడు. ఆత్మలో జీవించేవాడు ఆ శ్రమ రాగానే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. అంత ఆనందంగా ఉంటాడు. శ్రమ వచ్చిన రోజునే సంతోషం ఉంటాడు. మామూలు రోజుల కంటే దేవుని ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా, నీ శ్రమంలో సంతోషంగా ఉండడం వస్తావు. ఈ శిష్యులు అనబడేవారు అందరూ కూడా శ్రమల్లో ఆనందించిన వారే. ఈ శిష్యులు అనబడేవారు అందరూ కూడా శ్రమల్లోనే సంతోషించిన వారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మరణాన్ని కనుక మీరు గమనిస్తే ఆ మరణాన్ని ఎంత ఇష్టపడంగా తీసుకున్నారో. ఒక్కొక్కడి మరణం తలుచుకుంటే అమ్మో ఇలా చనిపోయారు వాళ్ళు దేవుడి కోసం అని ఇంత ఆలోచన ఉంటుంది. శిష్యులందరూ ఏ మరణం కోరుకున్నారు మీకు తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఒక భయంకరమైన చావు ఏంటి తెలుసా పడింది? బ్రతుకుండగా చర్మం ఒలిచాడు ఒక శిష్యుడిది. బ్రతుకుండగా చర్మాన్ని అంతా ఒలిచేశారు. యేసు ప్రభు గురించి చెప్తావా, దేవుడి గురించి చెప్తావు నువ్వు అని చెప్పి బ్రతుకుండగా చర్మాన్ని ఒలిచిన దాఖలాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని 2 కాళ్ళు తీసి కట్టి ఎక్స్లా చేశారు. తల కట్ చేశారు, బతుకుండగా తల కట్ చేసి తల ఏలాట తీశారు. మన ఇండియా వచ్చిన ఆ తోమగారు రాళ్ళతో కొట్టి చంపారు. ఈ శిష్యులందరూ ఈ శ్రమలు ఎందుకు ఎంచుకున్నారు? వాటిలో ఆనందం వచ్చింది వాళ్ళకి. ఆ శ్రమల్లో ఆనందం పొందడం వచ్చింది వాళ్ళకి. దేవుడి కోసం ఆ శ్రమను తీసుకోవడం సంతోషం వారికి. పేతురు ఎలాగా సిలువెక్కాడు మనకు తెలిసిందే. తల కింద కాలు పైకి. సాధారణంగా మనిషి శరీరంలో రక్తము సరఫరా సరిగ్గా అవ్వాలంటే నిలబడితేనే అవుతుంది. కింద నుంచి పైకి కొట్టాలంటే పంప్ చేయాలంటే మన గుండె ఇలాగ ఉంటేనే అవుతుంది.
ఒకవేళ తిరగబడ్డాడు అనుకోండి, గుండె ఆ సరఫరా పంప్ చేయలేదు. ఏమవుతుందో తెలుసా? శరీరంలో పైనున్న రక్తం అంతా తలలోకి వచ్చేస్తుంది. కిందకు ఉండిపోద్ది, ఇంకా పైకి వెళ్ళదు, కాళ్ళకి వెళ్ళదు. ఇప్పుడు తిరగేసి వేస్తున్నాడు ఆ విషయంలో పేతురు. బాబు, నేను యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదు, నాకు సిలువ ఇలాగేయద్దు, నాకు ఇలాగ ఇవ్వండి శ్రమను కోరుకున్నాడు. ఇంకా ఇలాగేస్తే తలలో రక్తం వచ్చేస్తుంది, కళ్ళంటొచ్చి ముక్కులోంచి చెవులోంచి బ్లడ్ కారిపోద్ది, ఫ్లో వెళ్ళక. అంత శ్రమను ఎంచుకున్నారు, అంత ఆనందం పొందారు. దేవుడిచ్చే దీవెన శ్రమల్లోనే ఉంది. దీంట్లో ఆనందం మీరు పొందలేకపోతే మీ శరీరాన్ని ఎన్నటికీ తృప్తిపరచలేరు. శరీరంతో జీవిస్తే మీరు ఎన్నడూ సంతోషంగా ఉంటారు. ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా, ఆ శిష్యులు ఆ చావుని, ఆ మరణాన్ని, ఆ శ్రమలో ఎంత ఆనందం పొందారో అంత ఆనందం పొందగలుగుతారు. లేదా శరీరంతోనే జీవిస్తారు, శరీరంతోనే మరణిస్తారు. దేవుళ్ళు ఉండేవారు ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా ఎప్పుడు మీకు సంతోషం ఉంటుంది. ఈ మాట్లాడిన ఈ మొత్తం సిరీస్ అంతా మరలా వెళ్ళినా చూడండి. మీరు సంతోషంగా ఉండాలని నా ఆశ. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా మీరు సంతోషంగా ఉండాలని నా ఆశ. ఏంటేంటి మాట్లాడానో మొత్తం అంతా ఒకసారి లిస్ట్ మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. నేను రుజువు. నాకు ఏ బాధ దిగులు ఏది తిందు, నేను సంతోషంగా ఉంటాను. నాతో దేవుడు ఉన్నాడు, నా గుండెల్లో దేవుడు నింపున్నాను కాబట్టి ఏ బాధ ఏ దిగులు మిమ్మల్ని తిందో, అంత ఆనందంగా ఉంటారు. ఒకసారి మరలా ఇవన్నీ లైన్గా వినే ప్రయత్నం చేయండి. ఏంటంటే మాట్లాడాను, ఎక్కడి నుంచి మాట్లాడాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో స్పష్టంగా చెప్తుంది మా ప్రార్థన ఏమై ఉండాలో అని. మా ప్రార్థన నీ రాజ్యం గురించి అవ్వాలి. ఆ రాజ్యము పరిశుద్ధాత్మలో ఆనందం. మేము సంతోషాలు వెతుకుతున్నాం, అది కొంతసేపే ఉంటుంది, అది కొంతకాలమే ఉంటుంది. మా మనుషులతోని, మా వారితోని కొంతకాలమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ సంతోషము సంపూర్ణంగా నడపట్లే. అందుకే మీరు చెప్పారు పరిశుద్ధాత్మలో ఆనందము అని. మా శరీరాన్ని తృప్తిపరచడం, మా శరీరాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేసినా అది ఎన్నటికీ కుదరదు. ఇంకా ఏదో కావాలనిపిస్తూనే ఉంటుంది. కనుక ఆత్మలో ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఆత్మలో ఎలా ఆనందించగలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. నాయనా, మరొకసారి మమ్మల్ని, సంఘాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. నీ రాకడ సమయం ఉంది కనుక నీ రాకడ సమయానికి మేము సంతోషంగా ఆత్మలో ఆనందించే వారిలా మేము ఉండాలి. అలా ఉండాలంటే నీ వారసుల కింద మారాలి. నీ వారసత్వము శ్రమలతో కూడింది. నీ మహిమే కాదు, నీ శ్రమల్లో కూడా మేము పాలు పొందాలి. ఆ విషయాల్లో నీ శిష్యులు చేసి చూపించారు. ఏ మరణం కూడా సాదాసీదాగా లేదు, అతి భయంకరంగా, అతి క్రూరంగా ఉంది. వారందరూ ఆనందించారు ఆ విషయాల్లో. మేము చిన్న శ్రమ వస్తుంటే తల్లడిల్లిపోతున్నాం, చిన్న కష్టం వస్తుంటే నీ నుంచి తప్పిపోతున్నాం, మీ మీద విసుక్కుంటున్నాం. మేము ఇంకా శరీరంతోనే జీవిస్తున్నామో, మాలో ఆత్మానుసారంగా జీవించడం మాకు రాలేదు. ఇంకా మా శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు మేము ఆత్మలో ఎలా జీవించాలో నేర్పి